ఆయన ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశాడు. అయితే చివరి నిమిషంలో ఐ థింక్ 1 day బిఫోర్ ఆయన చాలా సిక్ అయిపోయాడు. సిక్ అవ్వడం వల్ల ఆయన హై స్కూల్ వాళ్ళకి కాల్ చేశాడు, ఇదిగో నేను సిక్ అయ్యాను, అయితే నా ప్లేస్లో ఇంకొక యంగ్ పాస్టర్ ఉన్నాడు, యంగ్ ఇవాంజలిస్ట్. ఆ టైంలో బిల్లీ గ్రహం గారు, ఈ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ అనమాట. బిల్లీ గ్రహం గారు ఉన్నారు, నేను మీ యొక్క స్కూల్కి నేను పంపిస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన ఎవరు న్యూ పాస్టర్ అంటున్నారు, ఎవరు పాస్టర్ ఆయన ఎలా చెప్తాడో మాకు తెలీదు. ఇక్కడేమో హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ రక్షణ పొందాలని మేము ఎంతో ఆశపడతా ఉన్నాము, కానీ ఆయన వచ్చి ఎలా ప్రీచ్ చేస్తాడో తెలియదు. సో ఆయన పంపించొద్దు అన్నారు ఆయన వాళ్ళు. అయితే ఈ సీనియర్ పాస్టర్ చెప్పాడు, హ్యావ్ హిమ్, యూ నాట్ రిగ్రెట్ అని చెప్పి ఆయన ఫోర్స్ చేసి పంపించాడు బిల్లీ గ్రహం గారు. బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేసుకొని వాళ్ళకి వాక్య పరిచయం చేశాడు. అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఆ సీనియర్ పాస్టర్ గారికి ఈ హ్యాస్ టు అప్డేట్, రైట్, ఏం జరిగింది ఏంటి అనేది అప్డేట్ చేయాలి కాబట్టి అప్డేట్ కోసం అని చెప్పి ఆ సీనియర్ పాస్టర్ దగ్గరికి వచ్చాడు. వస్తే ఆ పాస్టర్ గారు అడిగారు, ఎవరైనా దేవుని కొరకు ముందుకు వచ్చారా? నువ్వు రక్షణ తీర్మానం అంటే రక్షణ సువార్త చెప్పావు కదా, ఎవరైనా ముందుకు వచ్చారా అంటే బిల్లీ గ్రహం గారు హీఈస్ వెరీ డిస్కరేజ్. ఎందుకంటే ఎవరు రాలేదు, ఒకే ఒక పర్సన్ వచ్చాడు. పాస్టర్ గారు ఐఎమ్ సారీ, ఐ థింక్ నేను సరిగా వాక్యం చెప్పలేదేమో, ఒకతనే వచ్చాడు అంటే ఆ ఒకతని పేరు నాకు ఇవ్వు, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, ఆ అబ్బాయి గురించి ప్రార్థన చేద్దామంటే ఆ పేరు ఇచ్చాడు. ఆయన పేరు వారెన్ బియర్స్పీ. అంటే తర్వాత వారెన్ బియర్స్పీ గారి గురించి మీకు తెలియాలంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బైబుల్ ఎక్స్పాజిటర్స్, ద పాస్టర్ ఆఫ్ మూడీ బైబుల్ చర్చ్. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, ఇష్టం లేని వారి మధ్యకి బిల్లీ గ్రహం గారు వచ్చి వాక్య పరిచయం చేయడం అక్కడ ఉన్న వారికి ఎవరికి ఇష్టం లేదు, ఆయన గురించి తెలియదు. ఇష్టం లేని వారి మధ్యకి దేవుడు ఒక వ్యక్తిని నడిపించి ఆయన ద్వారా ఒకే ఒక వ్యక్తిని రక్షణలో తీసుకొచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చారు. వారెన్ బియర్స్పీ గారు ఎంతెంత మంచి బుక్స్ రాశారంటే, ఎంత గొప్ప పరిచయం చేశారంటే యుల్ బి అమేజ్డ్. నాకు చాలా ఇష్టం ఈయన ప్రీచింగ్ కానీ ఈయన టీచింగ్ కానీ. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను ఈ సమయంలో ఎందుకు తీసుకున్నానంటే, ఈ బైబిల్లో కూడా సువార్తలో, మరి ముఖ్యంగా యోహాను సువార్తలో యేసయ్య ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు. మీరు ఖచ్చితంగా గెస్ చేయొచ్చు నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఒక బావి దగ్గర ఒకే ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ వ్యక్తితో సుమారుగా ఒక పావుగంట నుంచి అరగంట వరకు ఆయన మాట్లాడుంటారేమో. దెర్ ఇస్ అ రాడికల్ చేంజ్ ఇన్ హర్. ఆమె వెనక్కి వెళ్ళి వాళ్ళ మొత్తం విలేజ్ని యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చింది.